నిజంగా మీకు హ్యాట్స్ ఆఫ్ అమ్మ. అసలు ఎంత అమ్మాయి చెప్తుంటే ఎంత స్ట్రగుల్ అనుభవించింది అని అనేది చాలా చాలా క్లారిటీగా అర్థమవుతుంది సార్. హ్మ్. ఆ అమ్మాయి ఎంతో పెయిన్ అనుభవించి ఒక పక్క వాళ్ళ పేరెంట్స్ కి చెప్పి ఇంట్లో వాళ్ళు వదిలేసి కొడుకుని పట్టుకొని పోయి తర్వాత పార్టీకి సంబంధించిన పెద్దలు ఎవరైతే సీట్ ఇప్పించారో వాళ్ళకి చెప్పి లేదు అట్లీస్ట్ ఆ పార్టీకి సంబంధించినటువంటి నాయకుడు పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు, ఆయనకన్నా చెప్తే ఏమన్నా న్యాయం జరుగుతుందేమో అనుకొని ఆ బిడ్డ చెప్పిన తర్వాత ఆ లెటర్ వచ్చిందని ఇప్పుడు అర్థమవుతుంది మనకి. జనరల్ గా ఆ లెటర్ వచ్చిన రోజు అందరం ఏమనుకున్నామంటే సార్, అసలు ఎందుకు ఈ లెటర్ సడన్ గా ఇది రిలీజ్ చేయడం ఏంటి, దేనికి సంబంధించిందని అందరం ఆశ్చర్యపోయాం. కానీ హ్మ్. దాని వెనకాతల ఉన్నటువంటి పిట్ట కథ ఇదే అని అర్థమవుతుంది. అంటే ఇలాగా ఎంత మంది ఆడబిడ్డల యొక్క బతుకులు నాశనం చేద్దామని అనుకుంటున్నారు సార్. వాడి బిహేవియర్ అమ్మాయి చెప్తుంటే నిజంగా భయమేస్తుంది. 6 గంటలు నువ్వు ఒక అసెంబ్లీకి సంబంధించిన ఎమ్మెల్యేవి ఆళ్ళ ఇంటి ముందు డోలు కొడుతుంటే ఒక చిన్న 3 ఇయర్స్ చిన్న బిడ్డనేసుకొని ఆ అమ్మాయి ఎంత సఫర్ అయ్యుంటది సార్.